తెలుగు కథోలిక క్రైస్తవుల సుందర స్వప్నం దివ్యవాణి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ కి పునః స్వాగతం. రాజు తన అప్పును క్షమించిన తన తోటి సేవకుని అప్పును అతను క్షమించలేదు కాబట్టి. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన విజయమేరీ గుణదల వారికి 10 మార్కులు. రాజు తన అప్పును క్షమించిన తన తోటి వాని అప్పును వీడు క్షమించలేదు కాబట్టి. ఓకే రైట్. అది మైక్ రాలేదా అమ్మా? బజర్ ఆఫ్ చేయకరా, బజర్ నొక్కి సరే. తర్వాతి ప్రశ్న, సోదరుని ఎన్నిసార్లు క్షమించాలని యేసు చెప్పారు? సెయింట్ మేరీస్ దొండపుడి వారు 7 సార్లు కాదు 770 సార్లు క్షమించారు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ మేరీస్ ఏలూరు వారికి 10 మార్కులు. తర్వాతి ప్రశ్న, రాజు మొదటి సేవకుని ఎవరికి అప్పగించాడు? సెయింట్ మేరీస్ దొండపుడి వారు తలారునకు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ మేరీస్ ఏలూరు వారికి 10 మార్కులు. ఆఖరి ప్రశ్న, తన సోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే ఏమవుతుందని యేసు చెప్పారు? పరలోకమునకు తండ్రి, మీరు క్షమించకపోతే పరలోకంలో ఉన్న తండ్రి కూడా క్షమించడు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ జోసెఫ్స్ విజయవాడ వారికి 10 మార్కులు. ఇంతటితో కథ చెబుతాను కనిపెట్టండి రౌండ్ పూర్తయింది. మరి ఈ రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్ వివరాలు తెలుసుకుందాం. 3వ రౌండ్ పూర్తయిన తర్వాత సెయింట్ జోసెఫ్స్ విజయవాడ వారు సాధించారు 54 మార్కులు. విజయమేరీ గుణదల వారు సాధించారు 68 మార్కులు. సెయింట్ మేరీస్ దొండపుడి వారు సాధించారు 83.5 మార్కులు. ఈ ఎపిసోడ్లో ఆఖరి రౌండ్ ఏ ఒక్కటి వదలకు. ఈ రౌండ్లో ప్రతి టీమును 1 నిమిషం వ్యవధిలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు. మీకు తెలియని ప్రశ్నను పాస్ చేయొచ్చు. ఓకే, గెట్ రెడీ. గెట్ రెడీ. ఏ ఒక్కటి వదలకు. ముందుగా సెయింట్ జోసెఫ్ స్కూల్ విజయవాడ వారికి యువర్ టైం స్టార్ట్స్ నౌ. 7 దయ్యముల నుండి యేసు ఏ స్త్రీకి విముక్తిని కలిగించారు? పాస్. అందరిలో అత్యల్పుడైన వాడు ఎవరని యేసు చెప్పాడు? పేతురు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య హత్య చేయబడినది ఎవరు? స్టెఫాను. రాంగ్ ఆన్సర్. లాజరు చనిపోయిన తరువాత యేసు శిఖారులో ఎన్ని రోజులు ఉన్నారు? 2 రోజులు. రైట్ ఆన్సర్. పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని యేసు వద్దకు తీసుకువచ్చినప్పుడు యేసు వారితో ఏమని చెప్పారు? మీలో ఎవరు పాపం చేయకుండా ఒక్క పాపమైనా చేయకుండా ఉన్నారో వాళ్ళు మొదటి రాయి విసరండి. రైట్ ఆన్సర్. లాజరు ఎవరి సోదరుడు? మార్తమ్మ మరియమ్మలు. రైట్ ఆన్సర్. యెరూషలేము నుండి బెతానియా గ్రామమునకు మధ్య గల దూరం ఎంత? విశ్రాంతి దినము నంత. రాంగ్ ఆన్సర్. మాల్టా దీవిలో ప్రముఖుడు ఎవరు? పుబ్లియు. రైట్ ఆన్సర్. ఏ విధంగా ప్రపంచం నశింపబడుతుందని? సారీ, టైం ఓవర్. ఇప్పుడు ప్రశ్నలు విజయమేరీ గుణదల వారికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పౌలుపై నిందారోపణ చేయుటకై కైసరియా నుండి వచ్చినది ఎవరు? అన్నయ్య. రైట్ ఆన్సర్. పౌలు ఎక్కడ జన్మించారు? తార్సులో. రైట్ ఆన్సర్. నీతిమంతుడు ఏ విధంగా జీవించును? పాస్. మంచిని అంటి పెట్టుకునడం ద్వారా దేనిని జయించవచ్చునని పౌలు చెప్పారు? పాస్. పవిత్రాత్మ ఫలములు ఏవి?
ఒకనికి ఆత్మయందు ప్రవచన శక్తిని మరి ఒకనికి రైట్ ఆన్సర్. పౌలుతో కలిసి పనిచేసిన సహప్రచారకుడు ఎవరు? తిమోతి. రైట్ ఆన్సర్. నీ పడకను ఎత్తుకుని నీ ఇంటికి పొమ్ము అని యేసు ఎవరితో అన్నారు? పక్షవాత రోగి. రైట్ ఆన్సర్. ధనవంతుడైన యువకుడు యేసును ఏమని ప్రశ్నించాడు? పాస్. సైనికులు యేసును పరిహసిస్తూ అతనికి ఏ రంగు వస్త్రాన్ని ఊదా ధరింపజేశారు? రంగు. రైట్ ఆన్సర్. ఓకే, సారీ, టైమ్ అప్. ఇప్పుడు ప్రశ్నలు సెయింట్ మేరీస్ ఏలూరు వారికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పరిసయ్యులు యేసును నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు యేసు ఏమని సమాధానం చెప్పారు? నన్ను చూస్తే నా తండ్రిని చూస్తున్నట్టే, నన్ను ఎరిగిన వారు నా తండ్రిని. రైట్ ఆన్సర్. రక్తస్రావ వ్యాధితో బాధపడే స్త్రీ ఎలా స్వస్థత పొందింది? ఆయన అంగి తాకిన మాత్రమే స్వస్థత పొందింది. రైట్ ఆన్సర్. దేవుడు జతపరిచిన జంటను మానవులు వేరుపరపరాదు అని యేసు దేని గురించి చెప్పారు? వివాహం గురించి. రైట్ ఆన్సర్. ధనమంతయు దుర్వినియోగం చేసి చివరికి పందులను మేపే పనిలో కుదిరిన వారెవరు? ఉపమానంలో రెండవ. రాంగ్ ఆన్సర్. నా తరువాత వచ్చే వ్యక్తి నాకంటే శ్రేష్ఠుడు అని యేసును గూర్చి ఎవరు సాక్ష్యం? యోహాను. రైట్ ఆన్సర్. యేసు సమరియా స్త్రీని ఏమి ఇమ్మని అడిగారు? తాగుటకు నీరు ఇమ్మని అడిగారు. రైట్ ఆన్సర్. పాస్కా పండుగ సందర్భంగా ఎవరిని విడుదల చేయాలని ప్రజలు కేకలు వేశారు? బర్నబా. రాంగ్ ఆన్సర్. యేసు శిలువపై టైమ్ అప్. ఇంతటితో మన చివరి రౌండ్ ఏ ఒక్కటి వదలకు పూర్తయింది. మరి ఈ రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్ వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఈ సెకండ్ సెమీఫైనల్లో చిన్నారులందరూ చక్కగా తమ పరిజ్ఞానాన్ని ఉపయోగించి చక్కని జవాబులు చెప్పారు. ఎపిసోడ్ పూర్తయిన తరువాత వీరు సాధించిన స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి. సెయింట్ జోసెఫ్స్ విజయవాడ వారు సాధించారు 94 మార్కులు. విజయ మేరీ గుణదల వారు సాధించారు 128 మార్కులు. సెయింట్ మేరీస్ దొండపుడి వారు సాధించారు 133.5 మార్కులు. ఈ ఎపిసోడ్లో అత్యధిక మార్కులు పొందిన 2 జట్లు సెయింట్ మేరీస్ దొండపుడి వారు, విజయ మేరీ గుణదల వారు ఫైనల్ ఎపిసోడ్లో తలపడతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. మరి ఈ ఎపిసోడ్ గురించి తమ అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా ఈనాటి ఈ ఎపిసోడ్కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన గురుశ్రీ మార్కపూడి సాల్మన్ రాజు గారిని తమ అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఫాదర్, ప్లీజ్. థ్యాంక్ యూ ఫాదర్. చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు కూడా చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. వారెంతో అభినందనీయులు. అందరికీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా చక్కగా ఆన్సర్లు చెప్పారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇట్లాగే కేవలం బైబిల్ క్విజ్లోనే కాదు, చాలా విషయాల్లో మీరు పాల్గొని మంచి విజయాలు సాధించాలని దీవిస్తూ ఆకాంక్షిస్తున్నాను. మిమ్మల్ని ఇక్కడికి పంపించినటువంటి మీ స్కూల్ యాజమాన్యాలకు, సిస్టర్స్కు, మీ తల్లిదండ్రులకు వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఎంతో అభినందనీయులు. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలకి మిమ్మల్ని పంపించాలని, వారి స్కూళ్ళు, అదేవిధంగా మీ తల్లిదండ్రులు, మీ గృహాలు అన్ని విధాల అభివృద్ధి చెంది శాంతి సమాధానాలతో ఆనందంగా, సంతోషంగా మీరు జీవించాలని దేవుని నుంచి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. మళ్ళీ ఫైనల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.